శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 2026 కర్కటక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఒక క్లుప్తంగా చెప్తున్నా అర్థం చేసుకోండి. కర్కటక రాశి వారికి స్టార్టింగ్ ఒక 6 మంత్స్ ఏవైతే ఉన్నాయో అంత అనుకూలంగా లేవు. కొద్దిగా రెస్పాన్సిబిలిటీ కావచ్చు, అనుకున్న పని సరిగ్గా కాలేకపోతుందో అని ఒక భయం కావచ్చు, ఇవి ఉండబోతున్నాయి. ఆఫ్టర్ 6 మంత్స్ ఏవైతే ఉందో అంటే మే తర్వాత కనుక చూసుకున్నట్లయితే టైం మీకోసం బాగుంది. మీ రాశిలో తర్వాత కేతు కూడా వస్తాడు ఇయర్ ఎండింగ్ ఆ టైం లోపల. కానీ దానికన్నా ముందు కేతు సెకండ్ హౌస్ జూపిటర్ రైట్ ఉండడం వల్ల ఇది ఒక రకంగా చాలా మంచి టైం అని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక పరంగా అయితే ఇది ఒక గ్రోత్ లోపల మంచి స్థితి అయితే పొందబోతున్నారు. ఆధ్యాత్మిక పరంగా 2026 కర్కటక రాశి వారికి బ్రిలియంట్ గా ఉండబోతుంది. ఎవరైతే స్పిరిచువల్ కంటెంట్లో ఉన్నారో, ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో, ఎవరైతే వాస్తు, ఎవరైతే ఆయుర్వేద శాఖలో ఉన్నారో, ఎవరైతే ప్రత్యేకంగా స్టిచింగ్ సంబంధించి బిజినెస్ నడుస్తుందో అలాంటి వారికి 2026 ఏదైతే ఉందో ఆఫ్టర్ మే తర్వాత చాలా బాగుంది. ఎవరైతే బిజినెస్ ప్రత్యేకంగా ఆన్లైన్ కన్సల్టెన్సీకి సంబంధించి ఉందో వాళ్ళది కొద్దిగా వెనకపడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కొద్దిగా సరైన అనుకున్న స్థితి అంత అయితే కనిపించట్లేదు. సో ఒక చిన్న మాట చెప్తే అర్థం చేసుకోండి. ఈ సంవత్సరం జాగ్రత్త పడాల్సిన 3 చోట్ల మీకు విషయాలు ఉండబోతున్నాయి. ఒకటి ఏంటంటే ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్, ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ దిస్ టైం. ఈ సమయం లోపల ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. చిన్నది దగ్గు కొద్దిగా ఎక్కువైనా కూడా హాస్పిటల్కి వెళ్ళండి. మీకు అనిపించవచ్చు తగ్గుద్ది అలా అనుకోకండి, అది తర్వాత పెరిగే అవకాశాలు. బికాజ్ జూపిటర్ ఏదైతే 12th హౌస్లో ఉన్నాడో 7th ఆస్పెక్ట్ 6th హౌస్లో ఉండడం వల్ల ఉన్న ఎనర్జీని పెంచుతాడు. ఉన్న ఎనర్జీని పెంచుతాడు. ఒక మాటలో చెప్పాలంటే జూపిటర్ ఇస్ లైక్ దట్ గివన్ టు సమ్ సఫరింగ్ ఫ్రామ్స్. సో మీరు దాన్ని ఇగ్నోర్ అస్సలు చేయకండి. రెండో విషయం ఏంటంటే ఇతరులకి డబ్బు వ్యవహారం పని చేసేటప్పుడు మధ్యలో వెళ్ళడం. ఇద్దరు వ్యక్తులు డబ్బు వ్యవహారం చేస్తున్నారు, అందులో మీరు వెళ్ళి ఎలాంటి రకమైన సహకారం అస్సలు చేయకండి. మధ్యలో వెళ్ళి ఏదో పెద్దరికం చూపించుకోకండి. ఎందుకంటే తర్వాత అక్కడ ఏదైనా అయితే మొత్తం మీ ఇల్లు ఇదవుతుంది. సో అక్కడ అందులో మొదలెక్కండి. మూడో విషయం ఏంటంటే ఈ సంవత్సరం కొద్ది స్ట్రెస్ అని చెప్పే కన్నా కొద్దిగా మీరు చాలా ఎక్కువగా బిజీగా ఉండబోతున్నారు. చాలా ఎక్కువ ఈ సంవత్సరం మీరు బిజీగా ఉండబోతున్నారు. సో ఫ్యామిలీ పట్ల అంత సమయం ఇచ్చే సమయం అయితే కనిపించట్లేదు. సో అంత ఉన్నా కూడా మీరు అందరితో కలిసిమెలిసి చూడడానికి ప్రయత్నించండి. ఫ్యామిలీతోటి ఈ సంవత్సరం కొద్దిగా సంబంధం చాలా తక్కువ అయితే కనపడుతుంది. కానీ వ్యక్తిగత కెరియర్ పరంగా అయితే ఈ సంవత్సరం చాలా బాగుంది. ధర్మ సంకటాలు తప్పకుండా వస్తాయి, రావని కావు. ఎందుకంటే 9th హౌస్ సాటర్న్ కాబట్టి ధర్మ సంకటాలు తప్పకుండా వస్తాయి. కానీ దాన్ని ఎదుర్కొని మీరు తప్పకుండా ముందుకు వెళ్తారు. పూర్తి వీడియో కనుక చూడాలనుకున్నట్లయితే కింద లింక్ ఇవ్వడం జరిగింది. కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.